మేడం నమస్తే. నమస్తే. మేడం సోషల్ మీడియాలో రీసెంట్‌గా అనంత్ అంబానీ, రాధిక మ్యారేజ్ కానివ్వండి, వరలక్ష్మి శరత్ కుమార్ మ్యారేజ్ కానివ్వండి, వీళ్ళిద్దరిది కంపేర్ చేస్తూ మ్యారేజెస్ కంపేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ వీళ్ళు విడాకులు ఎప్పుడు తీసుకుంటారా అని వెయిట్ చేస్తున్నాం అనే స్థాయికి ఆఖరికి సెలబ్రిటీస్ కూడా వెళ్ళారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది సోషల్ మీడియా వికృత రూపంగా నేను చూస్తాను. అలాగే వీళ్ళెప్పుడు విడిపోతారా అని ఎదురు చూసేవాళ్ళ మానసిక పరిస్థితిని గురించి కూడా నేను కొంచెం బాధపడుతున్నా. ఎందుకంటే ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ లేకపోతే, ఎంత వికృత రూపం లేకపోతే, ఎంత వికృతమైన ఆలోచనలు లేకపోతే ఇలా మాట్లాడతారు. అసలు మీకేంటండి సంబంధం? అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎప్పటినుంచో స్నేహితులంట. అబ్బాయి సన్నగా ఉన్నప్పటి నుంచినే స్నేహితుడు ఆమెకి. ఆమెకి ఇష్టమైంది, అతనికి ఇష్టమైంది, అంబానీ ఫ్యామిలీకి ఇష్టమైంది, ఆ రాధిక మర్చెంట్ ఫ్యామిలీకి ఇష్టమైంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మీకేంటి బాధ? కానీ నా ఉద్దేశంలో ప్రకారం ఏంటి అంటే, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళకి చాలా డబ్బులున్నాయి. అలాగే వాళ్ళు 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు నాకు లేదని ఏడ్చినందుకు ఒక్క కన్ను, వేరే వాళ్ళకు ఉందని ఏడ్చినందుకు ఇంకొక కన్ను, 2 కళ్ళు పోయినాయి అని చెప్పి మనకు చిన్నప్పుడు పోయాయని కాదు, పోతాయి అని చెప్పి మనల్ని మనకి లేదు అని బాధపడకూడదు, రెండో వాళ్ళకు ఉందని అసలే బాధపడకూడదు అని చెప్పటం కోసం మనకు ఒక నీతి వాక్యం చెప్పేవాళ్ళు. అలాంటిది ఏదన్నా వీళ్ళకు ఉందా అసలు? కాకపోతే వీళ్ళు ఏం మాట్లాడొచ్చు అంటే, ఎంత అవినీతి చెయ్యకపోతే అంబానీకి నీ డబ్బులు ఎందుకు ఎలా వచ్చినాయి? ఏం అవినీతి చేసి ఉండొచ్చు? మోడీతోటి స్నేహంగా ఉండటం వల్ల ఏమేమి కార్పొరేట్ ట్యాక్స్లు ఎగ్గొట్టితే నీకు ఇంత సంపద పెరిగింది. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి నువ్వు ఇంత ఆడంబరంగా పెళ్లి చేశావు. అసలు ఈ మన భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఇంత ఆడంబరంగా నువ్వు ఖర్చు పెట్టడం కరెక్టా అని ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. ఎందుకు అంత నువ్వు వల్గర్ డిస్ప్లే చేస్తున్నావు? దీన్ని వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు. డబ్బుని ప్రదర్శించుకోవడానికి, ఇలాగ చూపించుకోవడం కోసం ఇలా పెళ్ళిళ్ళు చేయడాన్ని నేనైతే పర్సనల్గా వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అని అంటాను నేను. అలాగే దాంతోపాటు అసలు ఈ వెల్త్ మీకు ఎలా వచ్చింది అది మాట్లాడండి. జియో రేట్లు పెంచినందుకు జియోని బహిష్కరించండి. ఇప్పుడు జియో రేట్లు ఈ మధ్య పెంచారు. అవును. పెంచితే ఈ 5,000 కోట్లు రావడం వాళ్ళకేం పెద్ద కష్టం కాదు. ఒక 2 నెలల్లో 5,000 కోట్లు వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళ మీద దయదలిచి, వాళ్ళ మీద ప్రేమతోటి మోడీ వాళ్ళకి తగ్గించిన కార్పొరేట్ ట్యాక్సులతోటి ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు. మీకేంటి? మీరు అభ్యంతరం ఏంటి చెప్పాలి అంటే, అసలు అంబానీకి కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఎందుకు ఇచ్చావు అని మోడీని అడగండి. మీ ఇద్దరు లాలూచి ఏంటి అని అడగండి. బిఎస్ఎన్ఎల్ బ్రహ్మాండంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ని నాశనం చేసి, దానిని చంపేసేసి అంబానీకి మొత్తం పగ్గాలు అప్పచెప్పావు. ఎయిర్టెల్ పోయింది, టాటా ఉండేది ఇంతకుముందు, టాటా పోయింది, అన్నీ పోయి వీడు ఒక్కడు మిగిలాడు. ఒక్కడో మిగలడానికి వీడిలో ఉన్న సామర్థ్యం ఏంటి? మోడీతో స్నేహమే కదా. ఇవి మాట్లాడండి. ఈ కార్పొరేట్లకి ఇంతంత రాయితీలు ఇస్తున్నాడు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు మోడీని అని చెప్పి ఇవాళ మోడీకి బాగానే వాత పెట్టారు. అందుకే ఈసారి బడ్జెట్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బడ్జెట్ వచ్చింది. కొంచెం పేదవాళ్ళ వైపు, దిగువ మధ్య తరగతి వాళ్ళ వైపు గురించి కాస్త ఆలోచిస్తున్నట్లుగా. అంటే బడ్జెట్ అంతా ఇంప్లిమెంట్ అయినప్పుడు సంగతి, అసలైతే కనీసంలో కనీసం. సరే, అసలు ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ వ్యవహారాల్లో ఈ విధంగా మాట్లాడే వాళ్ళ గురించి ఇప్పుడు మీ మీద ఏ ఆర్థిక భారం పడుతుంది అంబానీల వల్ల? ఆ ఆర్థిక భారం పడేదాని గురించి మీరు మాట్లాడండి. అంబానీని వీలైతే మీరు బహిష్కరించండి. అంతేగాని వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడనో, లేకపోతే వాళ్ళకి వీళ్ళు విడాకులు ఎప్పుడవుతాయనో ఆలోచించటం విఘ్నులు చేసే పని కాదు. కొంచెము బుర్రకి పదును పెట్టండి. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి విషయం కూడా ఆ అమ్మాయికి నచ్చాడు అతను. ఆ అబ్బాయికి ఆమె నచ్చింది.
పెళ్లి చేసుకున్నారు. అతను కొంచెం చూడ్డానికి అనంత్ అంబానీ ఎలా అయితే ఉన్నాడో ఇతను కూడా కొంచెం అలానే ఉన్నాడు. కానీ ఉంటే పెళ్లి చేసుకునే వాళ్ళ ఇష్టం, మనకెందుకు? పైగా ఇదంతా మాట్లాడుతుంది పాకిస్తాన్ స్టార్స్ మాట్లాడుతున్నారు, పాకిస్తాన్లో ఉన్న సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు. అంటే మీ దేశంలో ఇలాంటి గొప్ప గొప్ప పెళ్ళిళ్ళు, ఇంతంత డబ్బులున్న పెళ్ళిళ్ళు జరగట్లేదని మీకు బాధగా ఉందా? ఎట్లా జరుగుతాయి? మీరు ఒక్కసారి మీ దేశ ప్రధానులకు చెప్పండి. ఏమనంటే, మనము టెర్రరిస్ట్ కార్యకలాపాలను పెంచి పోషించటం వల్ల మనం నాశనం అయ్యాము, అమెరికాకి తొత్తుగా ఉండటం వల్ల మనం నాశనం అయ్యాము, ఇలా చేసి ఈ దేశాన్ని ఈ విధంగా దివాళా తీయించారు మీరు. ఇవాళ అధిక ధరలు, 300 రూపాయలు ఉల్లిపాయలు కిలో, మన దగ్గర 50 రూపాయలు 60 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర 300 రూపాయలు. పాలెంత, పంచదార ఎంత, నిత్యావసర వస్తువులు ఇక్కడ ఈ రేట్లే మనం బాగా పెరిగిపోయి బాధపడుతుంటే దీనికి కొన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి మీరు. మన దేశం ఎందుకు ఇలా అయిపోయింది? అసలు కనీసం భారతదేశంలోనే కలిసి ఉంటేనన్నా మనం బాగుండేవాళ్ళం, మన బతికిలా బండలయ్యేది కాదు అని ఆలోచించండి. మీరెందుకు భారతదేశంలో జరుగుతున్న పెళ్ళిళ్ళ గురించి వాళ్ళు విడాకులు అయిపోతాయని మాట్లాడుతున్నారు? పై నాకు వీళ్ళకిన్నో వేణుస్వామికి నాకు పెద్ద తేడా కనిపించట్లా. వేణుస్వామి కూడా అంతే కదా, పెళ్ళి అంటే చాలు అతనికి ఏదో పూనకం వచ్చేస్తుంది, వాళ్ళు విడిపోతారు. అంటే వాళ్ళు విడిపోతారు అని నువ్వు మాట్లాడగానే వాళ్ళు ఏదో నిన్ను పిలిచేసి నీతో పూజలు చేయించుకుంటే నీకు ఇది ఒక మార్కెట్ అనమాట. ఈ వేణుస్వామికిన్ను ఆ మాట్లాడే వాళ్ళకి నాకేం పెద్ద తేడా కనిపించట్లేదు. అందుకని మీకు లేదని ఏడవకండి, రెండో వాళ్ళకి ఉందని ఏడవకండి. మీ జీవితాలను మీరు ఎట్లా సక్రమంగా చేసుకోవాలో, ఎలా బాగుపడాలో, ఎలా పైకి రావాలో మీ జీవితాల సంగతి మీరు చూసుకోండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. పైగా మీ కుళ్ళుని, మీ మనసులో ఉన్న అశాంతిని సోషల్ మీడియా ద్వారా మీరు ఈ విధంగా విషయాన్ని చిమ్మటం అనేది కరెక్ట్ కాదు. మీరు అన్నంత మాత్రాన వాళ్ళకి విడాకులు అవుతాయి అంటే అంతకంటే భ్రమ ఇంకోట్లేదు. ఒకవేళ మీరు అనాలి మేము అంటే అవుతాయి అని కనుక మీరు నమ్మితే పెట్రోల్ రేట్లు తగ్గుతాయను, లేకపోతే జియో రేట్లు తగ్గాలను కోరుకోండి. మీకు కనీసం మీ జేబులకు చిల్లులు పడకుండా ఉంటుంది. అందుకని ఇంత ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ పెట్టుకొని మనుషులు అనిపించుకోరు మీరు, అలా అని జంతువులు అనిపించుకోరు. పాపం జంతువులకు ఈర్ష్య ద్వేషాలు ఉండవు, మనుషులకే. అందుకని మనుషులుగా పుట్టారు కాబట్టి కొంచెం మానవత్వంతో, కొంచెం మనసుతోటి ఉండాలని కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.